హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు పార్ట్ వన్లో అయితే ఆల్రెడీ డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, ఆల్రెడీ మనకి ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా చెప్పాను. సో అలాగే ఈరోజు ఈ వీడియోలో ఇంకొంచెం ఇంపార్ట్ అయిన వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఎస్క్యూఎల్ అయితే మీకు చెప్పబోతున్నాను నేను. సో ఇది కూడా, ఈ కాన్సెప్ట్ కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే టాపిక్ అనమాట. సో ఆ టాపిక్ నేమ్ వచ్చేసరికి స్కీమా అండ్ ఇన్స్టెన్స్. సో ముందుగా అయితే స్కీమా గురించి తెలుసుకుందాం. సో స్కీమా అంటే ఇట్ ఈస్ ద ఓవరాల్ డిజైన్ ఆర్ బ్లూ ప్రింట్ ఆఫ్ డేటాబేస్. ఓకే, స్కీమా అంటే ఓవరాల్ డిజైన్ ఆర్ బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ డేటాబేస్. ఓకే, సో స్కీమా మీన్స్ ఇట్ ఈస్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ డేటాబేస్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్. అంటే స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది డేటాబేస్లో అని చెప్పేదాన్నే మనం స్కీమా అంటాము. స్కీమా మీన్స్ ఇట్స్ ఏ స్ట్రక్చర్. సో ఇట్ డిస్క్రైబ్స్ హౌ ద డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ అండ్ వాట్ ద డేటాబేస్ కంటైన్స్. ఓకే, ఏ విధంగా డేటా ఆర్గనైజ్ చేస్తాము మరియు డేటాబేస్లో ఏమేమి కలిగి ఉంటాము అనే దాన్ని గురించి చెప్పేదే స్కీమా. సో స్కీమా అంటే ఒక స్ట్రక్చరు లేదా ఒక డిజైన్ లేదా ఒక ప్లాన్ ఆఫ్ ఏ డేటాబేస్ అంటాం అనమాట. సో స్కీమాలో డస్ నాట్ చేంజ్ ఫ్రీక్వెంట్లీ. వన్స్ మనం ఏదైనా ఒకసారి ఫిక్స్ చేసుకుంటే మనము దాన్ని ఏమి చేంజ్ చేయలేము. సో దట్ ఈస్ కాల్డ్ అ స్కీమా. So what schema includes? Schema includes table names, column names, data types, relationship between the tables and constraints. Okay, so example, let's take the example for schema. So consider a student table, column name and data type. Column name, roll number, name is, data type integer, varchar integer. Okay, this table structure is called schema. ఈవెన్ ద స్టూడెంట్ డేటా చేంజెస్ ద స్ట్రక్చర్ రిమైన్ కాన్స్టెంట్. అంటే సో కాలం నేమ్ డేటా టైప్ అనేది ఇక్కడ మనకి స్కీమా. ఓకేనా, సో దీంట్లో ఉన్న కాలం నేమ్లో ఉన్న రోల్ నెంబర్, ఏజ్, నేమ్ చేంజ్ చేసుకోవచ్చు కానీ టేబుల్ మాత్రం చేంజ్ అవ్వదు. వాల్యూస్ మాత్రమే మనం చేంజ్ చేసుకోగలము. అలా కలిగి ఉన్న దాన్నే మనం స్కీమా అని చెప్పి అంటాము. సో టేబుల్ రిమైన్ కాన్స్టెంట్ బట్ వాల్యూస్ ఆర్ చేంజెస్. ఓకే, సో దట్స్ వై స్కీమా డస్ నాట్ చేంజ్ ఫ్రీక్వెంట్లీ. ఓకే, ఏదైతే మనం టేబుల్ స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ని చేంజ్ చేయలేమో దాన్నే మనం స్కీమా అంటాం. నెక్స్ట్ ఇన్స్టెన్స్ అంటే కరెంట్ డేటా ఇన్ ద డేటాబేస్. కరెంట్ డేటా, యాక్చువల్ డేటా స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్ ఎట్ ఎ పర్టికులర్ మూమెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్స్టెన్స్. So instance changes frequently whenever data is inserted, updated or deleted. సో మనకి ఏంటంటే ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే యాక్చువల్ డేటా ఆర్ కరెంట్ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం ఎంటర్ చేసుకోవడానికి వీలేదాన్ని ఇన్స్టెన్స్ అంటాము. ఓకే, సో ఇన్స్టెన్స్ చేంజెస్ ఫ్రీక్వెంట్లీ ఇన్ అవర్ డేటా ఈస్ ఇన్సర్టెడ్, అప్డేటెడ్ ఆర్ డిలీటెడ్. ఓకే, సో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవడానికి అయితే వీలు ఉంటుంది, దాన్నే మనం ఇన్స్టెన్స్ అంటాము. స్టూడెంట్ టేబుల్ ఇన్స్టెన్స్. టేక్ ద ఎగ్జాంపుల్ రోల్ నెంబర్, నేమ్, ఏజ్. ఓకే, రోల్ నెంబర్, నేమ్, ఏజ్ అనేవి మనకి ఆ టేబుల్ ఉంది. ఆ టేబుల్ అనేది రోల్ నెంబర్, నేమ్, ఏజ్గా ఫిక్స్గా ఉంది. వాల్యూస్ అనేవి మారుతూ ఉన్నాయి. ఓకేనా, సో ఏదైతే రోల్ నెంబర్, నేమ్, ఏజ్ మారదో దాన్ని మనం స్కీమా అంటాము. సో దానిలో ఉన్న వాల్యూస్ 101, 102, 103 ఇచ్చాం. రోల్ నెంబర్, నేమ్ రాజు, కీర్తి, అఖిల్, ఏజ్ 20, 19, 21 ఇచ్చాము. సో ఇందులో ఉన్న వాల్యూస్ని మనం ఎవరైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో టుమారో ఇఫ్ నో స్టూడెంట్స్ ఆర్ యాడెడ్ దెన్ ఇన్స్టెన్స్ చేంజెస్ బట్ స్కీమా రిమైన్స్ ద సేమ్. సో మనకేంటి ఇక్కడ ఎవరైనా వేరే స్టూడెంట్ వచ్చాడు 104ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ ఫెసిలిటీ అయితే ఉంది, ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదా 103 నెంబర్ వద్దు, డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా, లేదా 103లో రాంగ్ నెంబర్ పడింది, అఖిల్ అనే పేరు తప్పు పడింది, అప్డేట్ చేసుకోవచ్చు. సో అలా చేసుకునేదాన్ని ఇన్స్టెన్స్ అంటాము. కానీ రోల్ నెంబర్, నేమ్, ఏజ్ అనేది మార్చలేము. సో అది స్కీమా. సో స్కీమాలో ఉన్న ఇన్స్టెన్స్ని మార్చుకోవచ్చు కానీ స్కీమాని మార్చుకోలేం. సో ఇన్స్టెన్స్ అంటే ఏంటి, 5 మినిట్స్లో మనం రెడీమేడ్గా చేసేసుకుంటాం అవునా కదా. సో ఎట్లా అంటే అప్పటికప్పుడు ఇన్స్టెన్స్గా చేసుకుంటాము. అలా అప్పటికప్పుడు చేసుకునేదాన్ని ఇన్స్టెన్స్ అంటాము. అదేవిధంగా అప్పటికప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో ఆ వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకునేదాన్నే ఇన్స్టెన్స్ అంటాము. స్కీమా అంటే చేంజ్ అవ్వదు, డస్ నాట్ చేంజెస్ ఫ్రీక్వెంట్లీ. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద స్కీమా అండ్ ఇన్స్టెన్స్. సో ఒకసారి డిఫరెన్స్ అయితే చూసేద్దాం స్కీమాకి, ఇన్స్టెన్స్కి.
సో స్కీమా అంటే బ్లూ ప్రింట్ ఆఫ్ ఎ డేటాబేస్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్ అని చెప్పొచ్చు. ఇన్స్టెంట్ మీన్స్ యాక్చువల్ డేటా ఎట్ ఏ మూమెంట్ ఆర్ కరెంట్ డేటా. స్కీమాలో ఇంకోటి ఏంటి, డస్ నాట్ చేంజ్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోలేం. ఇన్స్టెంట్స్లో చేంజెస్ ఫ్రీక్వెంట్లీ చేసుకోగలం. సో ఇట్ డిఫైన్స్ ద స్ట్రక్చర్, ఇట్ రిప్రజెంట్ కరెంట్ స్టేట్. ఓకే, ఎగ్జాంపుల్ టేబుల్ స్ట్రక్చర్. ఓకే, స్కీమాలో టేబుల్ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది, మారదు. ఇన్స్టెంట్స్లో టేబుల్ రోస్, ఆ రోస్లో మనం మార్చుకోవచ్చు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్కీమా అండ్ ఇన్స్టెంట్స్. సో లెట్స్ సీ ద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ టేకింగ్ మొబైల్ కాంటాక్ట్ యాప్. స్కీమాలో ఏంటి, కాంటాక్ట్ నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఉంది. అదొక స్ట్రక్చర్, అది ఎప్పుడైనా మారుతుందా మనకి ఫోన్లో? మారదు. కానీ ఇన్స్టెంట్స్ అండ్ నాట్ కాంటాక్ట్స్ కరెంట్లీ స్టోర్డ్. ఓకేనా, ఏదైనా ఒక డేటా కొత్తది వచ్చింది, యాడ్ టు కాంటాక్ట్ కొడతాం, ఆ వాల్యూస్ అనేవి సేమ్ ఉంటాయి, దాంట్లో ఉన్న వాల్యూస్ని మనం ఓకే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టెంట్స్ ఎవరైతే కొత్త నెంబర్స్ ఉన్నారో వాటిని మనం యాడ్ చేసుకుంటాము. అదే ఆల్రెడీ సాఫ్ట్వేర్లో ఉంటాయి, నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ డిఫాల్ట్గా ఉంటాయి, అవునా కదా. వాటిని మనం మనం మార్చము, దాన్ని స్కీమా అంటాం. దిస్ ఈస్ అబౌట్ ద స్కీమా అండ్ ఇన్స్టెంట్స్. ఐ హోప్ మీరు అందరూ నీట్గా చక్కగా అర్థం చేసుకున్నారు, చక్కగా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ నెక్స్ట్ పార్ట్లో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మరికొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి అయితే చెప్తాను. ఓకేనా.